ఏవండి మీరేమనుకున్నట్టే మీకు విషయం చెప్తాను. చెప్పండి. అదే మనిద్దరం సెంటర్ లో డాష్ ఇచ్చుకున్నాం కదండి, గుర్తుందా? మనిద్దరం డాష్ ఇచ్చుకున్నామా? నాకైతే అది గుర్తులేదు, కానీ నిన్న ఒకసారి కిరాణా షాప్ దగ్గర చూసాను. సరే అండి, మీరేమనుకోపోతే మీకు విషయం చెప్తాను. ఏంటండి అది? కొంపతీసి ఐ లవ్ యూ అయితే చెప్పట్లేదు కదా? అది కాదండి, నేను చెప్పేది వింటే మీకే అర్థమవుతుంది. సంధ్య గారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తాడని మిమ్మల్ని చూశాక అర్థమైంది. అందుకే చెప్తున్నాను విను. నాతో ప్రేమ అనే బంధంతో ఏడు లేస్తామంటే చెప్పు, నా ప్రాణమని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను నచ్చలేదా? అదేం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్స్ అని నీకు ఎవరైనా చెప్పారా? నిజం చెప్పాలంటే నిన్న రోడ్డు మీద ఒక లవ్ లెటర్ దొరికింది, అందులో డైలాగులే మీకు చెప్తున్నా. సరే కానీ మీరెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే అది రాసింది నేనే కాబట్టి. చెల్లి, నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందే, ఏడ్ చెప్పాలా అని అర్థం కావట్లే. అమ్మాయ్యా నీకు ప్రపోజ్ చేయడమా? ఎవర్రా తను? నాకేడు తక్కువ, అమ్మాయిలు ప్రపోజ్ చేయకూడదు. ప్రపోజ్ చేయొచ్చు కానీ నీలాంటి చేసిందంటే గ్రేటే. అవన్నీ ఎందుకనే ఆ అమ్మాయికి ఏడు చెప్పాలి చెప్పా. నన్ను అడుగుతావేంట్రా? నీకు నచ్చింది చెప్పు.